నమస్తేమ్మా. నమస్తే సార్. నాడు స్కూల్స్ ఎలా ఉన్నాయి, నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? నాది స్కూల్ సార్. అప్పుడు ఉన్న స్కూల్లోని కూర్చోడానికి బెంచీలు, తినడానికి ఫుడ్ అలాంటి మంచిగా ఉంది కాదు సార్. ఇప్పుడైతే కొంచెం బెంచీలు కూర్చోడానికి చెప్పడానికి సార్లు మేడమ్స్ కూడా వచ్చేసారు. ఇక చూస్తే మరి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు మధ్యాహ్నం భోజనం మరింత రుచిగా ఉండడానికి అతిపెద్ద హోటల్ అయిన తాజ్ చెఫ్లతో ఒప్పందం చేసుకోవడం ఎలా ఉంది మీకు? చాలా బాగా వండుతున్నారు. చాలా బాగా ఫుడ్ కూడా బాగుంది. ఇప్పుడు తినడానికి కూడా చాలామంది స్కూల్కి కూడా ఎక్కువ మంది పిల్లలు అది వస్తున్నారు. ఇప్పుడు తినడానికి కూడా చాలా ఫుడ్ బాగుంది. అలాగే మరి చిక్కీ, రాగిలి, అంబలి ఇస్తున్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది సార్. చిక్కీ కూడా తినడానికి చాలా బాగుంది. అంబలి రోజుకి ఒకసారి ఇవ్వడం వల్ల మాకు కొంచెం ఆరోగ్యంగా బాగుంటుంది సార్. అలాగే మరి పేద పిల్లల చదువులు బాగుండాలని జగన్ ఇంత చేస్తున్నాడు కదా, ఎలా ఉంది అసలు మీకు? చాలా బాగా చేశారు సార్. అమ్మఒడి మాకు అవన్నీ అమ్మఒడి అది డబ్బులు వేయడం వల్ల మాకు కూడా కొంచెం అధికంగా ఉంది సార్. అలాగే జగన్ గారు ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, ఎలా ఉంది? చాలా బాగా చెప్తున్నారు సార్. ఇంగ్లీష్ కూడా మాకు కొంచెం అర్థమయ్యేటట్టు, మాకు కొంచెం వినిపించేటట్టు ఏది చెప్తున్నారు సార్, అలా మాకు అర్థమవుతుంది సార్. ఇక చూస్తే డిజిటల్ క్లాసుల్లో ఐఎఫ్ఈ ప్యానల్స్, ట్యాబ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగా వినడానికి కూడా చాలా బాగుంది. చూడడానికి అందరూ చదువుకోవడానికి అందులో కూడా బాగుంది సార్. ఫైనల్గా దేశంలోని విద్యలో ఏపీని నెంబర్ 1 చేసిన జగన్పై మీ అభిప్రాయం ఏంటి? అన్నీ మంచి చేశారు సార్. అన్నిట్లో అమ్మఒడి, మాకు చదవడానికి బెంచీలు, ఫుడ్ కూడా బాగా పెట్టేస్తారని చేయడం వల్ల మాకు ఈసారి కూడా జగన్ వచ్చినా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్.